కరీంనగర్ మాజీ మేయర్ ఆయన పోలీసులను కోరితే ఆయనకు ఒక రిసీవ్డ్ ఆయన ఒక కాపీ వచ్చింది. నేను కౌశిక్ని అరెస్ట్ చేసినాం, ఈ సెక్షన్ల కింద ఇక్కడ ఈ పలానా చోట అరెస్ట్ చేసినాం, కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆయన ఉన్నాడు, అరెస్ట్ చేసినాం. అరెస్ట్ మెమో అగేన్స్ట్ డ్యూలీ అటెండ్ అదరింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ అపెక్స్ కోర్ట్. ఓకే, ఎవరికి? రవీందర్ సింగ్ గారికి. ఒకసారి మనం ఆయన కూడా లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ మాజీ మేయర్. సో రాత్రంతా కౌశిక్ రెడ్డి పాపం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనే రాత్రంతా కూడా ఆయన ఉన్నాడు. మరి రాత్రి పడుకున్నాడా లేకపోతే ఏం జరిగింది? పోలీసులు ట్రీట్మెంట్ అంటే ఒక వార్త వస్తున్నది. కొంత కంట్రోల్ చేయాలని చెప్పి చాలామంది. ఎస్ రవీందర్ సింగ్ గారు, నేను తొలివెలుగు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నానండి. లైవ్లో ఉన్నారు మీరు. ఎవరండి? తొలివెలుగు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నాను. లైవ్లో ఉన్నారు మీరు. తొలివెలుగు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఏంటి కౌశిక్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, ఎక్కడున్నారు ఆయన, లేకపోతే ఏం చేయబోతున్నారు? రౌడీ షీట్ అంటున్నారు, పీడీ యాక్ట్ అంటున్నారు. ఏంటి మీకు ఆల్రెడీ మీరు ఒక కాపీ రిసీవ్ చేస్తున్నారు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి. ఎట్లా చూస్తారు? దాంట్లో అయితే ఏం రాయలేదు మరి ఇప్పుడైతే నాకు ఉన్న దాంట్లో. ఓకే, మరి దానికైతే మరి ఇంకా రిమాండ్ ఇది రాలేదు. వెయిటింగ్ కోర్టు. ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఆయన్ని? చేస్తారు ఇప్పుడే. మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే కోర్టుకు తీసుకెళ్తుంది. ఓకే, సో ఏంటి అరెస్ట్ చేసి జైలుకి తరలించబోతున్నారనే ఒక వార్త ప్రచారంలో ఉంది. ఆ సిచ్యువేషన్ ఉందంటారా? మీ లీగల్ టీం సిద్ధంగా ఉందా? మేమంతా అడ్వకేట్స్ ఉన్నాం కదా, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో జైలుకు తరలించిందంటే అది మెజిస్ట్రేట్ జడ్జి చేతిలో ఉంటుంది. ఓకే, సో రాత్రి ఏ సమయం అయింది సార్ అక్కడికి వచ్చేసరికి, కరీంనగర్ రీచ్ అయ్యేసరికి? ఇక్కడ ఒక గంట క్రితం వరకు కూడా మా స్టూడియోలో అందుబాటులో ఉండే కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత వెంటనే అరెస్ట్ చేసి ఇవన్నీ వార్త హైలైట్గా మారింది, హై టెన్షన్ క్రియేట్ అయింది. ఏ సమయానికి చేరుకున్నారు? 1 o'clock అరెస్ట్ చేసి. ఓకే, ముందస్తు అరెస్ట్ ఉన్నాయంటున్నారు కరీంనగర్లో మొత్తం కూడా. ఆల్రెడీ అరెస్ట్ అయినాయి, అందరు టౌన్లలో కూడా ఉన్నారు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న. సో ప్రజెంట్ అందరూ కూడా కోర్టు దగ్గర ఎదురు చూస్తున్నారు, ఏమవుతుంది ఏం కథ అనేది కోర్టు దగ్గర ఎదురు చూస్తున్నారు కౌశిక్ రెడ్డి విషయంలో. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. రవీందర్ సింగ్ ఆయన మాజీ మేయర్, ఆయన ప్రత్యేకంగా అక్కడ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రజెంట్ ఆయన. సో లీగల్ టీం కూడా సిద్ధంగా ఉంది. ఒకసారి లీగల్ టీం వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా ఒక సీనియర్ అడ్వకేట్ కూడా చెప్పిన ప్రకారంగా చూస్తే 2 ఏళ్ళ లోపే శిక్ష కాబట్టి పెద్దగా వీటి నాన్ బెయిలబుల్ కేసులు ఏం కావు ఇవి. ఒకవేళ కనుక నిజంగానే పీడీ యాక్ట్, రౌడీ షీట్ లాంటిది ఓపెన్ చేస్తే ఆయన మాత్రం ఒక 6 నెలల పాటుగా జైల్లో ఉండే అవకాశం ఉంది. సో పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తారా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన చెప్తున్నారు, అడ్వకేట్ చెప్తున్న ప్రకారంగా చూస్తే ఒక సమాజంలో దెబ్బతీసే విధంగా, శాంతి భద్రతల విఘాతం కలిగించే విధంగా కొంత ఇబ్బంది క్రియేట్ చేస్తే, అది కేవలం మర్డర్నే కానీ ఏదైనా కాకుండా ఇటువంటి కంటిన్యూస్ సినారియో వల్ల ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసే వాళ్ళకి ఇటువంటిది వర్తించవచ్చు. కానీ డెఫినెట్గా నేను ఛాలెంజ్ చేస్తుంది ఆ పార్టీ కూడా కాబట్టి హైకోర్టులో నిలుస్తుందో లేదని చెప్తున్నారు. సో ఏమైనా కూడా కౌశిక్ రెడ్డికి పెద్దగా అలా రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగానే పెద్ద తెలుస్తున్నది. మరి కౌశిక్ రెడ్డి నిజంగా రిలాక్సేషన్ వస్తుందా లేకుంటే అది చట్టం పరిధిలో ఉంది, ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఏం చెప్తుందో చూడాలి. మరికొద్ది సేపట్లో ఇందాక మనం మాట్లాడిన రవీందర్ సింగ్ చెప్తున్న ప్రకారంగా మరికొద్ది సేపట్లోనే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారట ఆయన్ని. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఆయనకు సంబంధించి మరి ఎట్లా ఉంటుందని చూడాల్సిన అవసరం అవుతుంది. మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం తొలి వెలుగులో. ఇక ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పండి, ఆ కమిటీలో